ఐ డోంట్ నో ఎవరు చాలా వరకు జాయిన్ అయినట్టే నాకు కనిపిస్తున్నారు స్టూడెంట్స్ ఎస్టర్డేస్ క్లాస్ లో. సో ఎస్టర్డే క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం అంటే అసలు ఈ జిఆర్సీ అంటే ఏంటి, ఐటీజీసీ అంటే ఏంటి, అసలు ఒక ఆడిటర్ గా మీరు లోపలికి వెళ్ళి వర్క్ ఏం చేస్తారు అని చెప్పుకున్నాం. సో ఈ రోజు దీన్ని చాలా క్లియర్ గా మనం పాయింట్ చెప్పుకున్నాం. ప్రతి కంపెనీ కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఒక ఎక్స్టర్నల్ పార్టీ అంటే ఒక ఆర్గనైజేషన్ కి సంబంధం లేని ఒక వ్యక్తి వచ్చి మన ఆర్గనైజేషన్ ఆడిట్ చేసి బయటికి వెళ్ళాలి, ఆ రిపోర్ట్ మనకి ఇచ్చి వెళ్ళాలి అని మనం చెప్పుకున్నాం. అసలు ఆ రిపోర్ట్ ఏమిస్తాడు, ఆ రిపోర్ట్ ఏంటి అనేది ఒకటి మాట్లాడుకుంటే, రెండోది ఏం మాట్లాడతామంటే, సార్ ఇక్కడ మీకు డౌట్ రావాలి, సార్ ఎక్స్టర్నల్ అంటున్నాము, ఇప్పుడు మేము ఈ కోర్స్ నేర్చుకుంటే మేము ఎక్స్టర్నల్ ఆడిటర్ అవుతాం, బాగుంది. సో ఎక్స్టర్నల్ ఆడిటర్ అయిన తర్వాత మరి ఎక్స్టర్నల్ పదం వస్తే ఖచ్చితంగా ఇంటర్నల్ అనే పదం ఉండాలి కదండి. అలా ఇంటర్నల్ ఆడిట్ అనేవాడు ఎవడైనా ఉంటాడా, ఇంటర్నల్ ఆడిటర్ అన్న పర్సన్ ఎవరైనా ఉంటాడా అని డౌట్ వస్తుంది చాలా మంది. సో టుడే వి విల్ క్లియర్ ఆల్ దోస్ డౌట్స్ అండి. సో నిన్న చెప్పిన సబ్జెక్ట్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓన్లీ నిన్న చెప్పిన సబ్జెక్ట్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ చెప్పండి. సార్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు we did discuss about the standard and also the framework. సో ఇది ఒక ఆర్గనైజేషన్ ఒక బిజినెస్ స్పెసిఫిక్ అండి, అంటే వాట్ దే వాంట్ టు ఫాలో? మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదండి. సార్ ఇప్పుడు మనకి ఐఎస్ఓ స్టాండర్డ్ ఉందండి, అండ్ ఇప్పుడు మనకి ఫ్రేమ్వర్క్స్ అని చెప్పని ఉన్నాయి కదా, దట్ ఈస్ వేర్ వీ కెన్ కస్టమైజ్ ద ప్రొసీజర్ యాజ్ పర్ ద ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్. ఐఎస్ఓని కస్టమైజ్ చేయడం కుదరదండి. ఐఎస్ఓ అనట్లేదు సార్, నేను ఫ్రేమ్వర్క్ అంటున్నాను. ఇప్పుడు మన చెప్పారు కదా సార్, అది కోబిట్ కానీ కోసో కానీ. సో ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఒక నేచర్ ఒక బిజినెస్ పట్టి దే గో ఫర్ ఐఎస్ఓ అండ్ దిస్ ఫ్రేమ్వర్క్, ఆర్ ఇస్ ఇట్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఫర్ ఎ బిజినెస్ ఆర్గనైజేషన్? మీకు క్లియర్ గా చెప్పాలంటే ఇప్పుడు మీ కంపెనీలో కంట్రోల్స్ అన్ని లిస్ట్ మీకు బ్రాడర్ పిక్చర్ ఇస్తాను వినండి. మీ పూర్తి పేరు ఏంటండి? సురేష్ శర్మ సార్. సురేష్ శర్మ. శర్మ గారు అన్న మీరే పలుకుతారు, సురేష్ అన్న మీరే పలుకుతారు, సురేష్ శర్మ అన్న మీరే పలుకుతారు. ఈ స్టాండర్డ్స్ అన్ని నేను ఇది కూడా చెప్పాను, మీరు సాక్ లో మాట్లాడినా అదే కంట్రోల్స్ మాట్లాడతారు, నిస్ట్ లో మాట్లాడినా అదే కంట్రోల్స్ మాట్లాడతారు, కోబిట్ లో మాట్లాడినా అదే కంట్రోల్స్ మాట్లాడతారు, కోసోలో మాట్లాడినా అదే కంట్రోల్స్ మాట్లాడతారు. ఐటీజీసీ కంట్రోల్స్ ని ఆడిట్ చేసి ఇచ్చే రిపోర్ట్ ని సాక్ అన్నాం, అందులో మాట్లాడినా ఇవే కంట్రోల్స్ మాట్లాడతాం. జీడిపిఆర్ లో మాత్రమే కొన్ని ప్రైవసీ రిలేటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, అవి మాట్లాడతాం. పీసీఐడిఎస్ఎస్ లో కూడా ఐఎస్ఓ లో ఉన్నది, ఐఎస్ఓ నుంచి కొన్ని కట్ చేసి పెట్టినట్టుగా ఉంటది పీసీఐ. సో బేసిక్ గా ఏంటంటే ఈ పేర్లు వేరండి, కానీ లోపల వాడేది ఒకటే, లోపల వాడే మ్యాటర్ అంతా ఒకటే. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లియర్లీ ఆన్సరింగ్ టు యువర్ క్వశ్చన్, ఇప్పుడు నేను నా కంపెనీలో నిస్ట్ ఇంప్లిమెంట్ చేశాను అనుకోండి, నేను ఐఎస్ఓ చేయకూడదని రూల్ ఏం లేదు. అలాగే ఇప్పుడు నేను ఐఎస్ఓ ఇంప్లిమెంట్ చేశాను అనుకోండి, సాఫ్ట్వేర్ చేయించకూడదని రూల్ లేదు. మీరు ఫోన్ పేని జస్ట్ ఓపెన్ చేయగానే ఫోన్ పే అని చెప్పేసి హిందీలో మీకు కనపడిన ఆ పేజ్ లోని కింద మీకు ఐఎస్ఓ 27001 సర్టిఫైడ్ టీసీఐడిఎస్ఎస్ అని వస్తుందండి. రెండు పేర్లు వస్తాయి మీరు గమనిస్తే. మరొకడు పీసీఐడిఎస్ఎస్ రాకూడదు కదా మరి ఐఎస్ఓ చేసినప్పుడు, మరి పీసీఐడిఎస్ చేత ఐఎస్ఓ అక్కర్లేదు కదా, అలా ఉండదండి. ఇట్స్ కంప్లీట్లీ ఆన్ ఆర్గనైజేషనల్ ఇంట్రెస్ట్. ఓకే సార్, క్లియర్ సార్. కానీ కొన్ని మాత్రం డొమైన్ స్పెసిఫిక్ ఉంటాయండి. ఇప్పుడు పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీలో ఉంటే ఖచ్చితంగా వీళ్ళు పీసీఐడిఎస్ఎస్ ని అధిహర్ చేసి తీరాలి, ఖచ్చితంగా పీసీఐడిఎస్ ని అధిహర్ చేసి తీరాలి. అదే సార్, ఒక కొంచెం లైట్ ఐడియా ఉంది. అంటే ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ ఇండస్ట్రీస్ కి మళ్ళీ డిఫరెంట్ స్టాండర్డ్ ఫాలో అవుతారు వాళ్ళు. హెప్పా ఫాలో అవుతారండి. కానీ నేను మీకు అదే చెప్తున్నాను, మీరు హెప్పా ఫాలో అయినా సాక్ 2 ఫాలో అయినా ఏది ఫాలో అయినా అన్ని సిమిలర్ గా ఉంటాయి. మీకు కాన్సెప్ట్ క్లారిటీ వస్తే సాక్ 2 అనేది అన్నిటికీ మదర్ అండి, ఐటీజీసీ అనేది అన్నిటికీ మదర్. అటు ఐఎస్ఓ కానీ, ఇటు నిస్ట్ కానీ, ఇటు కోబిట్ కానీ, ఇటు కోసో కానీ, దేంట్లో మీరు చూసుకున్నా మీకు ఐటీజీసీ కంట్రోల్సే ఉంటాయి.
అదే చేంజ్ మేనేజ్మెంట్ ఉంటుంది, అదే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది, అదే వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఉంటుంది, అదే ప్యాచ్ మేనేజ్మెంట్ ఉంటుంది, అదే బ్యాక్ జాబ్స్ ఉంటాయి. ఎక్కడ చూసినా మీకు అవే ఉంటాయి. అటు PCIDSS నుంచి ఇటు సాఫ్ట్ వరకు మీరు ఇటు చూసినా అవే ఉంటాయి, అందులో నో డౌట్. రైట్ రైట్. ఎనీ అదర్ డౌట్స్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ అండి? సో బేసిక్ గా నిన్న మనం చెప్పుకున్నాం అసలు ఈ ITGC ప్రిన్సిపల్స్ అనేవి, ఈ కంట్రోల్ అనేది ఏంటి, ఎలా ఉంటుంది, బేసిక్ అండర్స్టాండింగ్ తెలుసుకున్నాం తప్ప దాని ఎండ్ రిజల్ట్ ఏంటో మనం తెలుసుకోలేదు. అది నేను మీకు ఈరోజు క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. జస్ట్ వాచ్ ఇట్. సో ఎవరైతే మేము బుర్ర పెట్టి వినలేము అనుకున్నారు ఇప్పుడే డ్రాప్ అయిపోండి. ఎవరైతే మాట్లాడలేము, అడిగితే మాట్లాడలేము, సిగ్గుపడతాం అనుకున్నారు డ్రాప్ అయిపోండి. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం బై లిసనింగ్ దిస్ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఇప్పుడు ITGC కంట్రోల్స్ అని చెప్పుకున్నాం నిన్న. దేన్నండి మనకిలా ఒక RCM ఉంటుంది. దీంట్లో ఉన్న కంట్రోల్స్ అన్నిటినీ కూడా, ఈ కాలంలో ఉన్న కంట్రోల్ డిస్క్రిప్షన్ మొత్తాన్ని కూడా ఈ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ లో ఉన్నట్టుగా ఆడిట్ చేసి దీని తాలూకు ఎవిడెన్సెస్ మనం కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పుకున్నామండి. అసలు ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి మీరు నేను ఏం సాధించబోతున్నాం? ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి మీరు నేను ఏం సాధించబోతున్నాం? దేనికి ఇదంతా అంటే, ఇప్పుడు లెట్స్ సే ఒక పరంగా ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ కూడా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన ప్రతి ఒక్క కంపెనీ యొక్క ఫినాన్షియల్ కంట్రోల్స్ కానీ, రెండు అదర్ దాన్ ఫినాన్షియల్ కంట్రోల్స్ అంటే IT కంట్రోల్స్ కానీ, రెండిటిని ఆడిట్ చేసి దీని తాలూకు ఆడిట్ రిపోర్ట్ ని ఎవరికి ఇవ్వాలండి? మీకా నాకా? ఇద్దరికి కాదు, గవర్నమెంట్, US గవర్నమెంట్ ఇవ్వాలి అని చెప్పుకున్నాం. బాగుంది. అంటే ఇది ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు, అంటే ఇది పెట్టారు కాబట్టే మనం సాఫ్ట్ ఫాలో అవుతున్నామా? అంటే ఓన్లీ గవర్నమెంట్ ఇవ్వడం తప్పితే వేరే పని లేదా దీనికి? ఓన్లీ దానికోసం మనం స్పెండ్ చేయాలా? కాదండి, అస్సలు కాదు. ఎందుకంటే లెట్స్ సే ఇప్పుడు TCS అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు TCS కంపెనీలో మొత్తం దరిదాపుల్లో ఒక 100 అప్లికేషన్లు తయారు చేస్తున్నారు అనుకుందాం. 100 అప్లికేషన్స్ ఉన్నాయి, వాడుతున్నారు వీళ్ళు. 100 అప్లికేషన్స్ వాడుతున్నారు TCS కంపెనీ లోపల. అయితే మీరు చెప్పండి, ఈ 100 అప్లికేషన్స్ కూడా TCS తయారు చేసి ఉంటదంటారా? నో సార్ 100%. అంటే మరి ఎవరిస్తారండి వీళ్ళకి కొంతమంది వెండర్స్ ఇస్తారు, అవునా? అంటే ఇప్పుడు TCS లో మీరు నేను SAP FICO కన్సల్టెంట్ గా జాయిన్ అయ్యాం అనుకోండి. అంటే లోపల SAP అనే టూల్ వాడుతున్నారు. FICOకి అంటే ఫైనాన్స్ రిలేటెడ్ థింగ్స్ కి SAP అనే టూల్ వాడుతున్నారు. ఈ టూల్ ఎవరు తయారు చేశారండి? అప్లికేషన్ ని TCS తయారు చేసిందా? నో, SAP అనే కంపెనీ తయారు చేసుకుంది. అంటే ఇప్పుడు ఇక్కడ SAP దగ్గర నుంచి ఈ TCS అనే కంపెనీ అప్లికేషన్ సర్వీస్ ని తీసుకుంటుంది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకుంటారా? సో అప్పుడు మరి నాకు ఒక క్వశ్చన్ చెప్పండి, దేన్ని చూసి TCS వాడు తీసుకుంటాడు? దేన్ని చూసి TCS వాడు ఈ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటాడు? సరే, ఇక్కడ మీకు కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. మనం బాగా లేమన్ లో దిగి మాట్లాడుకుందాం. రెగ్యులర్ టర్మినాలజీస్ లో మీ దగ్గర డబ్బులకి కొదవలేదు, మనీ ఉంది, ఓకే?
మనీ సపోజ్ ఒక 1 lakh ఇచ్చారు మీకు, ఓకే, మీ ఇంట్లో ఇచ్చారు 1 lakh, 1 lakh ఇంకొక 1,60,000 ఇచ్చారు అనుకుందాం, మీకు మీ చేతికి ఇచ్చారు, ఇచ్చి మిమ్మల్ని ఒక మొబైల్ కొనుక్కోమన్నాను. మీ బడ్జెట్ లో మీకు బడ్జెట్ ఇక్కడ సమస్య కాదు, ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఆల్రెడీ మీకు 1,60,000 ఇచ్చారు, బాబు నువ్వు ఏ ఫోన్ కావాలో ఫోన్ కొనుక్కోని. మీ దాంట్లో మీ విసినిటీలో ఈ 1,60,000లో ఫస్ట్ మీరు ఏం సెలెక్ట్ చేస్తారు? అంటే నేను నార్మల్ గా చెప్తున్నానండి, ఇప్పుడు మీకు ఆల్రెడీ మైండ్ లో ఒకటి ఉండే వెళ్తారు, కానీ జనరల్ ఆడియన్స్ నేనైతే ఏం చెప్తానంటే, నా బడ్జెట్ లో అసలు ఏమేమి ఉన్నాయి? ఐఫోన్ ఉంది, సామ్సంగ్ S25 అల్ట్రా ఉంది, కొంచెం 95,000 వస్తే గూగుల్ పిక్సెల్ ఉంది, నాకు తెలిసినవి. ఇప్పుడు నేను డబ్బులు అనేది ఒక కన్స్ట్రెయింట్ కానప్పుడు ఇక్కడ ఈ మూడిట్లో నేను ఏం చూసుకుంటాను? ఎందుకు? మీకు తెలిసినా తెలియకపోయినా మీరు చెప్పే మాట ఏంటండి? సార్ చాలా సెక్యూర్ సార్, చాలా సెక్యూర్ సార్ ఐఫోన్ అనేది అని చెప్తారు నాకు. అది ఎలా సెక్యూరో మీకు తెలియదు, నాకు తెలియదు, కానీ ఐఫోన్ అంటే సెక్యూరిటీ, అందుకు కొంటారండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టేటస్ సింబల్ అనుకోండి, అది ఇప్పుడు అందరూ కొనేసుకున్నారు కాబట్టి స్టేటస్ సింబల్ అని తీసేద్దాం. మేజర్ గా అందరూ చెప్పే విషయం ఏంటి? సెక్యూరిటీ సెక్యూరిటీ సెక్యూరిటీ, ఇదే పోతారు. మరి ఒక ఫోన్ తీసుకునేటప్పుడు మీరు అంత సెక్యూరిటీ చూసుకుంటే, మరి ఇప్పుడు ఒక కంపెనీ ఇంకో కంపెనీ దగ్గర నుంచి ఒక అప్లికేషన్ తీసుకుంటుంది వీళ్ళ కంపెనీలో యూజ్ చేయడానికి, అప్పుడు ఇంకెంత సెక్యూరిటీ చూడాలండి? అవునా అవునా కాదా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? సో అందుకు ఈ సాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సాక్ అంటే ఏంటండి? సిస్టమ్ ఆర్గనైజేషనల్ కంట్రోల్స్. దీన్నే కొంతమంది సర్వీస్ ఆర్గనైజేషనల్ కంట్రోల్స్ అని కూడా అంటారు. మళ్ళీ మీకు డౌట్ వచ్చేస్తుంది, సార్ కంట్రోల్స్ అంటే ఏంటి సార్? ఏమీ లేదు, ఇక్కడ మీకు ఆర్సీఎం లో ఇలా ఏవైతే ఉన్నాయో ఇవే కంట్రోల్స్. అంటే ఇన్ని తక్కువ ఉండవండి, మేజర్ గా డిపార్ట్మెంట్ వైజ్ గా మీకు ఒక శాంపిల్ గా చూపించాను అంతే. ఓకే, సో ఆ కంట్రోల్స్ నే సెక్యూరిటీ ఆర్గనైజేషన్ కంట్రోల్స్ అంటాం. దాని యొక్క ఆడిట్ రిపోర్ట్ ని ఈ సిస్టమ్ ఆర్ సర్వీస్ ఆర్గనైజేషనల్ కంట్రోల్స్, దీని యొక్క ఆడిట్ రిపోర్ట్ ని SOC 1 ఆర్ SOC 2 రిపోర్ట్స్ అంటున్నాం. SOC 1 అంటే ఏంటండి? ఆల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్. SOC 2 ఏంటండి? అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్, అంటే ఐటీ కంట్రోల్స్ అన్నమాట. సో ఇప్పుడు ఈ SOC 2 రిపోర్ట్ అనేవాడు ఎవరిస్తాడండి? ఒక ఇండిపెండెంట్ ఆడిటర్. అంటే ఎవరండి? ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్. మన కంపెనీకి సంబంధం లేని ఒక వ్యక్తి వచ్చి మన ఆర్సీఎం తీసుకొని ఆ కంట్రోల్స్ మన కంపెనీలో ఎలా వర్క్ అవుతున్నాయో తెలుసుకొని వాటిని ఆడిట్ చేసి ఈ రిపోర్ట్ అనేది మనకి ఇచ్చి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు SOC 2 రిపోర్ట్ లో ఏ కంట్రోల్స్ ఆడిట్ చేస్తామండి? ఐటీజీసీ కంట్రోల్స్. అంటే ఈ ఐటీజీసీ కంట్రోల్స్ ఏముంటాయండి? చేంజ్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, యాక్సెస్ మేనేజ్మెంట్, ప్యాచ్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, బ్యాకప్ మేనేజ్మెంట్, బ్యాచ్ జాబ్స్, అప్లికేషన్ కంట్రోల్స్, ఇవన్నీ కూడా ఈ ఐటీజీసీ కంట్రోల్స్ లోకి వస్తాయండి. ఒక ఆర్గనైజేషన్ లో ఇవన్నీ కూడా ఆడిట్ చేసి ఈ కంట్రోల్స్ అనేవి ఆర్గనైజేషన్ లో ఎలా వర్క్ చేస్తాయన్నది తెలుసుకొని ఇచ్చే రిపోర్ట్ ఆడిట్ SOC 2 రిపోర్ట్ అండి. ఇదే మనం చేసే పని. సో మన కోర్సులో మనం నేర్చుకోబోయేవి ఇవి మాత్రమే.
వీటితో కలిపి ISO 27000 అని చెప్తాము. అండ్ టు బి ప్రిసైజ్, ఓపెన్ గా చెప్పాలంటే, అండ్ ఇందులో ఓపెన్ గా చెప్పాలంటే ఇవి పెర్ఫెక్ట్ గా వస్తే ఇది వచ్చేసినట్టే. కానీ పెర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. అది ఇవన్నీ కూడా మీ నోటి మీద ఉండాలి. ఇంతకు మించి మీరు చేసే వర్క్ ఏముండదు, వాడు అడిగేది ఏముండదు. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఎస్, ఇక్కడ వరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. హలో, చెప్పండి. ఇప్పుడు SOC1 అండ్ SOC2 ITGC ఇవన్నీ చెప్తారండి ఈ కోర్సులో? నిన్న మీరు క్లాస్కి అటెండ్ అయ్యారండి? లేదండి, 2 days మే ఫస్ట్ సెషన్, ఫస్ట్ క్లాస్. సో ఫస్ట్ సెషన్ నాకు చెప్తాను, ఆల్రెడీ చెప్పాను. SOC 1 అనేది ఇప్పుడు SOC 1 కి SOC 2 కి తేడా ఏంటి? ఇప్పుడు క్లాస్ లో SOC 1 కి SOC 2 కి తేడా చెప్పానండి. తేడా ఏంటి SOC 1 కి SOC 2 కి? SOC 1 అనేది ఫైనాన్షియల్ కంట్రోల్స్ అండి. అవునండి. SOC 2 అనేది అదర్ దెన్ ఫైనాన్షియల్ కంట్రోల్. ఎస్, మనము ఫైనాన్షియల్ కంట్రోల్స్ అనేవి ముట్టుకోమండి. ఫైనాన్షియల్ కంట్రోల్స్ అనేవి జనరల్స్, లెడ్జర్స్, ట్రయల్ బ్యాలెన్స్, సబ్సిడరీ బుక్స్, డిప్రిసియేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అవి చేసే వాళ్ళని సిపి, వాళ్ళు ఫైనాన్షియల్ ఆడిటర్స్ ఉంటారండి. మనం ఫైనాన్షియల్ ఆడిట్ ముట్టుకోం. వీఆర్ కంప్లీట్లీ డీలింగ్ విత్ SOC 2 ఓన్లీ. అండ్ SOC 2 వేరు, ITGC వేరు కాదండి. ITGC కంట్రోల్స్ ఆడిట్ చేసి ఇచ్చే రిపోర్ట్ నే SOC 2 రిపోర్ట్ అంటారండి. ఓకే, క్లియర్ అండి? ఈ SOC 2 లో ఉండేది ITGC కంట్రోల్స్. ఓకే, క్లియర్. ఎనీ అదర్ డౌట్స్ అండి? ఎస్, చెప్పండి. ఈ ISO 27001 లో కూడా ఇవే కవర్ అవుతాయండి? చేంజ్ మేనేజ్మెంట్, రిస్క్, వనరబిలిటీ ఇవే సేమ్ ఇంకేమైనా మారుతాయి అంటారా సార్? యాక్చువల్ గా ISO 27000 అనేది 1 to 10 క్లాజెస్ ఉంటాయండి. 93 NXA కంట్రోల్స్ ఉంటాయి. ఇప్పుడు 1 to 3 క్లాజెస్ లో 4 to 10 అనేది మ్యాండేటరీ క్లాజెస్. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే, మీకు అన్నం వండడం వచ్చా? వచ్చండి. అవునండి, వచ్చు సార్. ఏమీ తెలియనోడిని పల్లవ అన్నం అంటే ఫాస్ట్ గా వండగలరా? అన్నం ఎలా ఉడకబెట్టాలి, అన్నం ఎలా వార్చాలి, మినిమం తెలిసినోడు పలావ్ ఫాస్ట్ గా ట్రై చేయగలరా? అదే మినిమం తెలిసిన వాడే చేయగలరు. ఆ మినిమం నాలెడ్జ్ మొత్తం కూడా ITGC ఇస్తుందండి. ఓకే సార్. ఇప్పుడు మీకు NXA కంట్రోల్స్ లో చేంజ్ మేనేజ్మెంట్ తాలూకే 5 కంట్రోల్స్ ఉంటాయి. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ తాలూకే 5 కంట్రోల్స్ ఉంటాయి. అంటే 93 లో 10 కంట్రోల్స్ ఓన్లీ ఇన్సిడెంట్ మీద, చేంజ్ మీద ఉన్నాయంటే మిగతా ఎన్ని మిగిలేయండి? 83. అందులో ఇంకో 10-20 ఇందులో ఉంటాయి. సో మళ్ళీ 93 కంట్రోల్స్ కూడా టెక్నికల్ కంట్రోల్స్ ఉండవు. ఆర్గనైజేషన్ కి సంబంధించిన కొన్ని ఉంటాయి. అంటే ఒక ఆర్గనైజేషన్ అంటే పెద్దగా అనుకోకండి. మళ్ళీ దీన్ని ఒక ఆర్గనైజేషన్, ఇప్పుడు మీరు హెల్దీగా బ్రతకాలంటే ఏం చేయాలి? హెల్దీగా బ్రతకూడదంటే ఏం చేయాలి? చెక్లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు అనుకోండి. అలాగే ఒక ఆర్గనైజేషన్ ఏది పాటిస్తే సెక్యూర్ గా ఉంటది అని చెప్పేది ఆర్గనైజేషన్ కంట్రోల్స్. టెక్నికల్ గా ఏం ఇంప్లిమెంట్ చేయాలో కంపెనీని సెక్యూర్ గా ఉంచాలని చెప్పేది టెక్నికల్ కంట్రోల్స్. ఆ టెక్నికల్ కంట్రోల్స్ ఏమొస్తాయి? ఇవే వస్తాయి. చేంజ్, ఇన్సిడెంట్, సెక్యూర్ కోడింగ్, SDLC ఇవి వస్తుంటాయి. ఓకే సార్. బట్ మెయిన్ బేస్మెంట్ అనేది మీకు ITGC వేస్తుందండి. క్లియర్ ఫర్ ఆల్ అండి? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్ అండి? క్లియర్ సార్. ఓకే, సో ఇప్పటి వరకు తెలుసుకున్నాం అసలు ITGC కి SOC 2 కి లింక్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. సో ఇప్పుడు
నిన్నటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం ఇంటర్నల్, ఎక్స్టర్నల్. మనకి తెలిసిన బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే ఈ ఇంటర్నల్ ఆడిటర్ అనే వ్యక్తి మన కంపెనీ యొక్క ఎంప్లాయీ అని తెలుసుకున్నాం. ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటే మన కంపెనీకి సంబంధం లేని ఎంప్లాయీ అని తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు అసలు ప్రతి సంవత్సరం ఎలాగో మరి ఈ మనిషి వచ్చి ఆడిట్ చేస్తాడు కాబట్టి మరి ఈ మనిషి ఉండాల్సిన అవసరం ఏంటి అన్న డౌట్ వస్తుందండి. మరి ప్రతి సంవత్సరం ఈ మనిషి వచ్చి ఎలాగో ఆడిట్ చేస్తాడు కదా, అలాంటప్పుడు ఈ పర్సన్ ఉండాల్సిన అవసరం ఏంటి అని ఒక డౌట్ వస్తుంది అందరికి. బేసిక్ గా ఇప్పుడు ఒక డెవలపర్ వస్తాడు, ఏం చేస్తాడు? వీడు కోడ్ ని డెవలప్ చేసి వెళ్ళిపోతాడు. ఒక టెస్టర్ వస్తాడు, వీడు డెవలప్ చేసిన కోడ్ ని టెస్ట్ చేసి వెళ్ళిపోతాడు. వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు క్లియర్ గా వినిపిస్తుందండి అందరికి? ఇప్పుడు వినబడుతుంది. ఓకే యా. సో ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు వస్తారు, వీళ్ళు పని చూసుకుని వెళ్ళిపోతారు. అంటే వెదర్ ఏమైనా లైక్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే ఏమైనా ఎర్రర్స్ జరిగాయా అని చూసుకుని వీళ్ళు వెళ్ళిపోతారు. మరి వీళ్ళందరూ ఎలా వర్క్ చేస్తున్నారు అని చూసేదే మనం ఎక్స్టర్నల్ ఆడిటర్స్ అనుకుందాం కొంతసేపు. మరి సంవత్సరానికి ఒకసారి వచ్చి కంట్రోల్ సరిగ్గా ఉన్నాయో లేదో, అసలు కంట్రోల్ అంటే ఏంటో తెలియని వ్యక్తుల మీద ఆడిట్ చేస్తే రైట్స్ వస్తాయా, రాంగ్స్ వస్తాయండి? అన్ని రాంగ్స్ వస్తాయి. సో అందుకే ఒక ఇంటర్నల్ ఆడిటర్ అనే పర్సన్ ఉంటాడండి. ఇంటర్నల్ ఆడిటర్ అనే పర్సన్ ఉంటాడు. ఈ పర్సన్ పని ఏంటంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ ఆడిటర్ అన్నవాడు 1 year కి వచ్చి టోటల్ కంట్రోల్స్ మొత్తాన్ని ఆడిట్ చేస్తాడు. అవునా? టోటల్ కంట్రోల్స్ మొత్తాన్ని ఆడిట్ చేస్తాడు. అయితే వీడేం చేస్తాడంటే, ఈ ఇంటర్నల్ ఆడిటర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, వీడు ఎవ్రీ 3 months కి కానీ ఫర్ ఎవ్రీ 3 months ఆర్ ఫర్ ఎవ్రీ 2 months ఆర్ పీరియాడికల్లీ బేస్డ్ ఆన్ ద ఆర్గనైజేషన్ పెట్టిన ఫ్రీక్వెన్సీని బట్టి ఎప్పటికప్పుడు ఈ కంపెనీలో ఉన్న కంట్రోల్స్ అన్నిటినీ ఈ ఇంటర్నల్ ఆడిటర్ అనేవాడు ఆడిట్ చేస్తూ ఉంటాడండి. అది వీడి పని. ఆడిటర్ అనేవాడు టోటల్ ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించిన వ్యక్తి, ఒక టీంకి సంబంధించిన వ్యక్తి కాదు. వాడిచ్చే ఒక్క రిపోర్టు కంపెనీలో కొంతమంది ఉద్యోగాలు ఊస్టింగ్ అయిపోతాయి. సో దట్స్ వై వి నీడ్ ఇంటర్నల్ ఆడిటర్. ఎనీ డౌట్స్ స్టిల్ నౌ? ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సాక్స్ ఆడిటర్ అన్న ఇంటర్నల్ ఆడిటర్ అన్న సేమ్ అన్న సార్? సాక్స్ అనేది కంప్లైంట్స్ అండి. సాక్స్ లో నిన్న మీరు క్లాస్కి అటెండ్ అయ్యారా? అటెండ్ అయ్యారు సార్. నిన్న మీరు క్లాస్కి అటెండ్ అయ్యారండి నితిన్ గారు? కాలేండి ఈరోజు. ఓకే, ఈ డెమో అయిపోయాక ఒకసారి మళ్ళీ ఆ క్లాస్ చూడండి, ఓకే. మీకు క్లారిటీ వస్తుంది. సాక్స్ అంటే
ఇట్స్ ఇంటిగ్రేటెడ్ ఆడిట్ అండ్ ఆక్సిలరీస్ యాక్ట్ అంటారండి సాక్స్ అనేదాన్ని. అది ఒక ఇంటిగ్రేటెడ్ ఆడిట్ అండి. అంటే అందులో ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ రిపోర్టు, ఐటీ కంట్రోల్స్ ఆడిట్ రిపోర్టు కలిపి ఉంటది సాక్స్ లో. ఇప్పుడు ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, సార్ మరి ఇప్పుడు సాక్స్ లో నాకు జాబ్ వస్తే ఏం సార్ పరిస్థితి అని. సాక్స్ లో జాబ్ వచ్చిన సాక్స్ ఇంటిగ్రేటెడ్ ఆడిట్ లో మీరు ఓన్లీ ఐటీ ఆడిట్ మాత్రమే చేస్తారు. ఫైనాన్షియల్ అనేది అటు సాక్స్ లోని ముట్టుకోము, ఇటు సాక్ 1 కూడా ముట్టుకోము. అండ్ ఇంకో విషయం ఏంటంటే సాక్ 2 కి సాక్స్ లో మీరు ఆడిట్ చేసే ఐటీ కంట్రోల్స్ కి తేడా ఏం లేదు, రెండు ఒకటే. ఓకే సార్. ఎనీ అదర్ డౌట్స్? ఎనీ అదర్ డౌట్స్ అండి? No, sir. సో బేసికల్ గా ఇక్కడ దాకా నేను చెప్పినంత ఒక పార్ట్ అయితే, నేను ఇప్పుడు చెప్పేది మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. సో మీకు ఆర్సీఎం లో ఉన్న ప్రతి కంట్రోల్ తెలియాలండి. ఈ ఒక్కొక్క కంట్రోల్ ఒక్కొక్క టీంకి సంబంధించింది. సో ఈ టీం చేసే వర్క్ మీరు చేయవసరం లేదు. ఈ టీం గురించి ఒక ఓవర్ వ్యూ తెలిస్తే చాలు, యూ కెన్ ఆడిట్ ద కంట్రోల్స్. మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ అన్నిటి గురించి ఓవర్ వ్యూ తెచ్చుకొని బేస్డ్ ఆన్ దిస్ ఓవర్ వ్యూ మీరు కంట్రోల్స్ ని అర్థం చేసుకొని ఈ కంట్రోల్ ఆర్గనైజేషన్ లో పాస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా ఎలా తెలుస్తుందండి? నేను క్లాస్ లో చెప్పాను, EVIDENCE ఎవిడెన్స్. ఈ ఎవిడెన్స్ ఎలా అడగాలి, అవతలోడితో ఎలా మాట్లాడాలి, అవతలోడి గురించి ఇన్ఫర్మేషన్ ఎలా తెచ్చుకోవాలి, చాలండి. ఎనఫ్. సో నా ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఇప్పటి వరకు ఇది నా 16వ బ్యాచ్ అండి. ఇప్పుడు ఇది సెట్ అయితే 16వ బ్యాచ్. నా ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఇప్పటి వరకు నేను చెప్పిన అందరిలో దరిదాపుల్లో 40 మంది వరకు జాబ్స్ వచ్చేయండి. మరి మీకు డౌట్ రావచ్చు, సార్ అదేంటి సార్ మీరు 15 బ్యాచ్లు తీసాను అంటున్నారు, ఇప్పటిదాకా మినిమం 95 స్టూడెంట్స్ అయ్యి ఉంటారు, మరి ఎందుకు సార్ 40 మందికి వచ్చాయి, మిగతా 40 మంది ఏమయ్యారు సార్? ఏం అవ్వరాదు. ఎందుకు అవ్వరంటే వాళ్ళు జాయిన్ అవుతారు అంతే, చదవరు, నోట్స్లు ప్రిపేర్ చెయ్యరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు జాయిన్ మాత్రమే అవుతారు, జాబ్ వచ్చేవాళ్ళు రాదండి. ఒకవేళ మీ మైండ్ లో కూడా అలా ఉంటే జాయిన్ అవ్వద్దు దయచేసి. జాయిన్ అవ్వాలి, డైలీ నోట్స్ రాయాలి, క్లాసులు వినాలి, మీ ఓన్ రీసెర్చ్ మీరు చెయ్యాలి, చేసి డౌట్స్ నన్ను అడగాలి, సబ్జెక్ట్ తెలుసుకోవాలి, సబ్జెక్ట్ నోట్ మీద పెట్టుకోవాలి, నేను ఇచ్చిన రియల్ టైం డాక్యుమెంట్స్ చదవాలి, చూపిస్తున్న ఆర్సీఎం అర్థం చేసుకోవాలి, చెప్పిన ప్రతి కంట్రోల్ కూడా, ఈవెన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను ఇస్తా. ఇంటర్వ్యూలో మీరు దీనికి ఆన్సర్ ఎలా చెప్పాలో కూడా చెప్తా. సో మీరేంటంటే డెడికేటెడ్ గా కూర్చుని నేను ఉద్యోగం కొట్టుకుంటాను అని డెడికేటెడ్ గా కూర్చుంటే చాలు. ఒక 0 నుంచి 0 ఏమి తెలియకపోయినా పర్వాలేదు. జస్ట్ ఎన్ని గంటలు సార్, ఎన్ని గంటలు చదవాలి ప్రాక్టీస్? అది వచ్చేదాకా అమ్మ అంతే. ఇప్పుడు చేంజ్ మేనేజ్మెంట్ ఉందమ్మా. ఇప్పుడు ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, చేంజ్ మేనేజ్మెంట్ అడుగుతారు, ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు చేంజ్ మేనేజ్మెంట్ నేను క్లాస్ చెప్పేస్తాను, చెప్పేసిన తర్వాత చేంజ్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద చేంజ్ రిక్వెస్టర్. Change requester request the change, then it will move to the change SSM.
Then once the change assessor assesses the change, it will move to the CAT approval team. CAB means change approval board. In some organizations, we'll call it as change advisory board as well. Once the change approver approved the change, then it will move to the change developer. Once the change developer developed the change, it will move to the change tester. So once change tester tested the developer change, we will move it to the change deployment. So the change deployer or the change migrator will deploy the change into the service. So once it's done, a post deployment feedback will be happening. సో నేనేం చెప్తానండి, ఈ ఆన్సర్ మీరు ఇలా చెప్పాలి ఇంటర్వ్యూలో. ఓకే. చేంజ్ రిక్వెస్ట్ అంటే ఎవడు, అసెసర్ అంటే ఎవడు, అప్రూవర్ అంటే ఎవడు, డెవలపర్ అంటే ఎవడు, టెస్టర్ అంటే ఎవడు, డిప్లాయర్ అంటే ఎవడు, పోస్ట్ డిప్లాయ్మెంట్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, ఇవన్నీ నేను చెప్తాను. కానీ ఈ ఫ్లో అనేది మీకు రావాలంటే నేనేం చేయాలి, బట్టి పట్టాలి. అది మీకు ఎంతసేపు బట్టి పట్టాలో నాకు తెలియదు కదా. మీరు కూర్చొని అదే చదవకుండా చదవడమే. ఓకే. అది సో అది మీరు సీరియస్గా ఉంటే జాబ్ వస్తుంది. జాబ్ అనేది ఎండ్ ప్రొడక్ట్ అండి. జాబ్ అనేది ఎండ్ ప్రొడక్ట్. చదవడం, ప్రిపేర్ అవ్వడం, రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం, నా మాక్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడం, నేర్చుకోవడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం పోతాయి. ఖచ్చితంగా 2-3 ఇంటర్వ్యూలు పోతాయి. ఎందుకంటే నర్వస్నెస్ ఉంటుంది మీకు. సో 2-3 ఇంటర్వ్యూల తర్వాత మీరే పెట్టుకుంటారు. దట్స్ ద థింగ్. నేనైతే నా ట్రైనింగ్ లో జాయిన్ అయిన తర్వాత నేను చెప్పినట్టే వినాలండి, లేకపోతే క్లాస్కి రాను. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను సబ్జెక్ట్ మాత్రమే చెప్తా. చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా, రైట్ ఫ్రమ్ ద లైన్ అని చెప్తాను. నేను ఇది చదివి రండి, నేను చెప్పిన తర్వాత చదివి రండి అంటే చదివి రావాలి, లేకపోతే తర్వాత రోజు క్లాస్కి రాను. ఒక స్కూల్లో మీరు ఎలా ఉంటారో నా ట్రైనింగ్ అలా ఉంటుంది. అంటే అన్అవైలబుల్ సిచ్యువేషన్స్ అయితే నేను అర్థం చేసుకుంటాను. నాకు గ్రూప్ లో కానీ పర్సనల్ గా కానీ ఒక మెసేజ్, సార్ సో ఈ రోజు సో అండ్ సో నాకు ఒంట్లో బాగాలేదు, నేను అటున్నారు, ఓకే నో ఇష్యూస్. బట్ ఆ కమిట్మెంట్ సబ్జెక్ట్ పట్ల ఉంటే జాబ్ వస్తుంది అండి. లేదు మేము జాయిన్ అవుతాం, జస్ట్ ఎలా ఉంటుందో చూస్తాం, ఇది నచ్చబోదు ఇంకో దాంట్లో జాయిన్ అవుతాం అంటే దయచేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. డబ్బులు ఈ రోజు కాకపోతే సంపాదించుకుంటారు, కానీ టైం సంపాదించుకోలేం. సో టైం వేస్ట్ చేయొద్దు. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఓన్లీ కమ్యూనికేషన్. అది కూడా నేను నిన్న క్లాస్ లో కూడా చెప్పాను. హాలీవుడ్ రేంజ్ కమ్యూనికేషన్ అక్కర్లా. మీరు చెప్పింది అవతలకి అర్థమయ్యి, అవతలకి చెప్పింది మీకు అర్థమైతే చాలు. భయం లేకుండా మాట్లాడగలిగితే చాలు, ఎనఫ్. ఎనీ అదర్ డౌట్స్ అండి? నో డౌట్. అర్థం అవ్వలేదండి. ఎనీ అదర్ డౌట్స్? అవినాష్, కాంతారావు గారు, కార్తిక్, నాగరాజు, నితిన్ గారు, పుష్ప గారు, రాంబాబు గారు, శ్రీకాంత్ గారు, తేజ గారు, ఉదయ్ గారు, వెంకట్, సురేష్ శర్మ గారు, ఎనీ డౌట్స్? ఇది డైలీ సెషన్ వీడియో షేర్ చేస్తారా? ఏంటండి? డైలీ సెషన్ క్లాస్ వీడియోస్, రికార్డింగ్ వీడియోస్ షేర్ చేస్తారండి? డైలీ రికార్డ్ అయిన వీడియోస్ మీకు LMS లో యాడ్ అయిపోతుంటాయండి. డైలీ ఈ రోజు రికార్డింగ్ అయితే ఈ రోజు నైట్ కానీ, అదే ఈ రోజు క్లాస్ అయితే ఈ రోజు నైట్ కానీ, లేదా తర్వాత రోజు మార్నింగ్ కానీ మీకు మీ LMS లో యాడ్ అయిపోతుందండి రికార్డింగ్. ఇది కోర్స్ ఫీజ్ ఎంత అండి? అదంతా మీరు మోహన్ గారితో మాట్లాడండి. నేను జస్ట్ ట్రైనింగ్ వరకే. జస్ట్ ఎనీ డౌట్స్ ఇన్ సబ్జెక్ట్, ఎనీ ఫీజ్ రిలేటెడ్ ఆర్ అడ్మిన్ రిలేటెడ్ ఆర్ డాక్యుమెంట్స్ రిలేటెడ్, ఎవ్రీథింగ్ ఇస్ మోహన్. సో ఈ రోజుతో డెమోస్ అయిపోయినాయండి. సో ఫ్రమ్ మండే బ్యాచ్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ మండే. Those who are interested to join, please reach out to Mohan. Okay, so all the best. నేను నా తరపు నుంచి నేను చెప్పే ఒకే ఒక సజెషన్ ఏంటంటే, ప్రాక్సీలకను, ఎవడో బ్యాక్డోర్ ఉద్యోగాలు వేస్తున్నాడను, లేకపోతే ఇంకోటి ఎక్కడ చోట 25 లక్షల ప్యాకేజ్ ఇప్పించేస్తాను అన్నాడను, ప్లేస్మెంట్ గ్యారంటీ అన్నాడను, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అన్నాడను, వాటిని నమ్మి వెళ్ళొద్దు. అది నేను చెప్పినా నమ్మద్దు.
ఇక్కడ ఎవరికి ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ప్లేస్మెంట్ గ్యారంటీలు ఎవరికి ఇవ్వలేదు. అండ్ ప్రాక్సీలు బ్యాక్ డోర్లు ఎందుకు వద్దు అంటానంటే ఇక్కడ బ్యాక్ డోర్ చేసేంత మొనగాడు ఎవడు లేడు. ఎవరికాలు యాక్సెంచర్ లో క్యాప్జెమినీలో బ్యాక్ డోర్లు చేయించుకుని వెళ్ళి 4 నెలలు జీతం తీసుకోగానే బయటకు వచ్చేస్తారు కూడా. సో మీ పెళ్లికనో లేకపోతే ఎమర్జెన్సీగా జాబ్ వచ్చేయాలనో సబ్జెక్ట్ లేకుండా లోపలికి వెళ్తే ఎంత ఫాస్ట్ గా లోపలికి వెళ్ళారో అంతకన్నా ఫాస్ట్ గా బయటకు వచ్చేస్తారు. మీరు ఐటీజీసీ అనే కాదు, మీరు జావా నేర్చుకున్నా, డెవాప్స్ నేర్చుకున్నా, యాంగులర్ నేర్చుకున్నా, జావా స్క్రిప్ట్ నేర్చుకున్నా, డేటా అనలిటిక్స్ నేర్చుకున్నా, సేల్స్ ఫోర్స్ నేర్చుకున్నా, ఏది నేర్చుకున్నా ఫస్ట్ నేర్చుకోండి. సబ్జెక్టే మిమ్మల్ని లోపల కాపాడుతుంది. మీకు ప్రాక్సీ చేసినోడు, మీకు సబ్జెక్ట్ క్లాస్ లో చెప్పినోడు మీకు లోపలికి వెళ్ళి మీకు ఏమి సహాయం చేయరు. మీకు మీరే చేసుకోవాలి. సో మీరు ఎందులోకి వెళ్ళినా, ఏది జాయిన్ అయినా, డోంట్ గో ఫర్ ప్రాక్సీ, డోంట్ గో ఫర్ బ్యాక్ డోర్ అండ్ డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ దట్. ఒక ఊపు ఉంటది, ఆడికి వచ్చేసింది, ఈ పక్కింటి అబ్బాయికి వచ్చేసింది, 1,50,000 ఖర్చు ఆడికి ఉద్యోగం వచ్చింది, ఆ ఎదురింటి అబ్బాయికి వచ్చింది. ఎవ్వరికి రాదు, వచ్చినోడికి ఎవరికి శాశ్వతంగా ఉండదు. జరిగాయి కోవిడ్ టైంలో, ఇప్పుడు ఎవరికి జరగట్లేదు, జరగవు. ఆడిని ఇన్ని నమ్మి 2 లక్షలు 3 లక్షలు అమ్మానాలని హింస పెట్టించి లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి క్రెడిట్ కార్డులు తీసి మాత్రం కట్టద్దు. మీకు సత్తా ఉంటే నేర్చుకోండి, డాక్యుమెంట్స్ పెట్టుకోండి, లోపలికి వెళ్ళిపోండి, మీరు ఇంటర్వ్యూ కొట్టుకోండి, లేదా మంచి వ్యాపారం చేసుకోండి, లేదా ఏం చెయ్యొద్దు. అంతే తప్ప అప్పులు చేసి ప్రాక్సీలకి బ్యాక్ డోర్లకి కట్టద్దు. అలా కడుతున్నారంటేనే మీరు ఓడిపోయినట్టు. ఇంకా లోపలికి వెళ్ళి ఏమి చేయలేరు. ఒక్కటి ఆలోచించండి, మీరు ఎలా ప్రాక్సీకి వెళ్తుంటే ఒకటే ఆలోచించాలి. 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెడుతున్నాను అంటే 4 ఏళ్ళు నాకు ఈ పని తెలుసు అని ఇంటర్వ్యూకి చెప్తున్నాను. ప్రాక్సీ కూడా అదే చేస్తున్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు 4 ఏళ్ళు సబ్జెక్టే కదా వాళ్ళు అడుగుతారు. అప్పుడు నా పరిస్థితి ఏంటని ఒక్కటి ఆలోచించండి అంతే. అది సో బేస్డ్ ఆన్ దట్ మీరు మీ డెసిజన్ తీసుకోండి. ఎవరికైతే కోర్సు నచ్చిందో, ఎవరికైతే నేర్చుకోవాలనిపిస్తుందో వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వండి. ఓకే, టేక్ కేర్ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. ఫైనల్లీ ఎనీ అదర్ డౌట్స్? నాకు ఎస్టర్డే డెమోది షేర్ చేస్తారా అండి రికార్డింగ్? ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసామండి కాంతారావు గారు. యూట్యూబ్ లో మన ఛానల్లో ఉంటుంది. లేదంటే ఒకసారి మోహన్ గారికి పింక్ చేయండి. మోహన్ గారి నెంబర్ ఉంది కదా, మోహన్ గారికి పింక్ చేయండి ఒకసారి. ఓకే సరే. ఓకే, ఇది మొత్తం థియరీ బేస్ చేసుకొని ఉంటుందా అండి? ఏంటి తేజ గారు? ఇది థియరీ బేస్ చేసుకొని ఉంటుందా సార్ మొత్తం? అంటే సమ్ రిలేటెడ్ టు థియరీ ఆర్ ప్రాక్టికల్? అంటే ప్రాక్టికల్ అంటే మీరు ఏమనుకుంటున్నారు, థియరీ అంటే మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి, దాన్ని బట్టి థియరీ ప్రాక్టికల్ నేను చెప్తాను. అంటే కోర్స్ అనేది ఓన్లీ థియరీ పర్పస్ కే ఉంటుందా, లేదంటే ప్రాక్టీస్ కూడా ఉంటుందా? ప్రాక్టీస్ అంటే అంటే వర్క్ గురించి ప్రాక్టీస్ చేయమంటారు. అంటే వర్క్ ఎలా ఉంటది ఏంటి అనేది దాని గురించి ప్రాక్టీస్ ఏమన్నా ఉంటుందా, లేకపోతే ఎలాగా? సో ఒకసారి మళ్ళీ నేను ఇప్పుడు చెప్తాను, బట్ మళ్ళీ మీరు ప్రీవియస్ క్లాసెస్ చూడండి. నేను ఒక కంపెనీ యొక్క ఆడిట్ చార్టర్ ఇవ్వడం జరుగుతుందని 54 రియల్ టైమ్ డాక్యుమెంట్స్ ఇవ్వడం, 34 to 54 ఇన్ బిట్వీన్ రియల్ టైమ్ డాక్యుమెంట్స్ కంపెనీ లోపల డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా అసలు ఒక ఆడిట్ చేంజ్ మేనేజ్మెంట్ అనే దాన్ని ఎలా ఆడిట్ చేస్తామో క్లియర్ కట్ గా చూపించడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడుగుతారు, మీరు ఎలా సమాధానం చెప్పాలని చెప్పడం జరుగుతుంది. అండ్ 200 pages మెటీరియల్ అలాంగ్ ఆ 200 pages మెటీరియల్ లో 160 to 200 మధ్యలో క్వశ్చన్స్ ఉంటాయండి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అది ఇవ్వడం జరుగుతుంది. ఇది మాత్రమే మనం చేయగలం. ఏంటండి అది క్వశ్చన్స్ చెప్పారు కదా, అదంతా ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో ఉంటుందా? అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ లో ఉంటుందా? Sir, sorry to interrupt, sir. Sir, sorry to interrupt. I am leaving, sir. I will connect with Mohan Gar.
శివజయ్ గారు చెప్పండి. ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లోనే ఉంటాయి టోటల్ ఎన్ని క్వశ్చన్స్? ఓకే సార్. ఇందాక ఎవరైతే క్వశ్చన్ అడుగుతున్నారండి? క్వశ్చన్ ఏం అడగలేదు సార్. జస్ట్ ఇన్ఫార్మింగ్ దట్ ఐఎమ్ లీవింగ్. ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ మోహన్ గారు. షూర్ అండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. అండ్ ఎవరైతే జాయిన్ అవుతారో విల్ మీట్ ఆన్ మండే అండి. ఓకే.